ఈరోజు మనం కొత్త టాపిక్ నేర్చుకునే ముందు దీనికి బిఫోర్ జనరల్గా గ్రౌండ్ లెవెల్ లోపల ఉన్నటువంటి వాటర్ మనకి పైకి రావాలంటే లేదా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వాటర్ అనేటువంటి ట్రాన్స్పోర్ట్ చెందాలంటే మనకి ఏమవసరం ఒక మోటార్ అవసరం. సో అంటే అక్కడ మోటార్ అనేటువంటిది మనకి స్విచ్ ఆన్ చేసినప్పుడు మనకి వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అనేటువంటిది వాటర్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఇన్ అవర్ హ్యూమన్ బాడీ మానవుని శరీరం లోపల కూడా ఎప్పుడైతే మనకి రక్తము ఒక చోట నుంచి ఒక చోటకి ప్రయాణించాలి. సో అంటే మన బాడీ లోపల కూడా బ్లడ్ వెసిల్స్ రక్తనాళాలు ఉన్నాయి. సో ఈ రక్తనాళాలు అనేటువంటి వాటి లోపల రక్తము కొంత ఫోర్స్ తోని కొంతము ప్రవహించాలి. సో ఇక్కడ ఈ ప్రవహించాలంటే దానికి కారణం ఏంటిది? మన శరీరం లోపల కూడా ఒక మోటార్ ఆర్ ఒక పంపు ఉండాలి. సో ఈ పంప్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ ఈరోజు చదువుకునేటువంటి టాపిక్ ఏంటిదన్నా మనం హృదయము. సో ఇప్పుడు చెప్పుకునేటువంటి టాపిక్ మనకి మానవ హృదయ నిర్మాణం గురించి ఈరోజు టాపిక్ చూద్దాం. సో హృదయం లోపల మనకి జనరల్గా అబ్జర్వ్ చేసినప్పుడు మనకి 4 గదులను కలిగినటువంటి గుండె, 4 ఛాంబర్స్ ఆఫ్ హార్ట్ అని అంటాం. సో ఇక్కడ పై 2 గదులను మనము కర్ణికలు అని చెప్పేసి అని అంటాము, అండ్ కింది 2 గదులను జఠరికలు అని చెప్పేసి అంటాం. సో 2 ఆరికిల్స్ అండ్ 2 వెంట్రికిల్స్. సో అంటే 4 ఛాంబర్స్ ఆఫ్ హార్ట్ అనేటువంటిది హ్యూమన్ బీయింగ్ కన్సిస్ట్ చేసుకుంటాను. సో దీంట్లో మనము కండరజన్య హృదయం అని అంటాం. కండరజన్య అంటే ఏంటిది? మానవుని గుండె లోపల అత్యధికంగా కూడా కండరాలతో నిర్మించబడుతుంది, మందమైనటువంటి కండరాలతో నిర్మించబడుతుంది కాబట్టి కండరజన్య హృదయం అని అంటాం. అండ్ ఈ రక్తము రక్తనాళాల లోపల ప్రవహిస్తుంది కాబట్టి దీన్ని మనం సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటాం. సో దీంట్లో మనకి గుండె నిర్మాణంలో తీసుకున్నట్టయితే మనకి జనరల్గా గుండె యొక్క నిర్మాణంలో దీని యొక్క స్ట్రక్చర్ పరంగా చూసుకున్నట్టయితే గుండె ఆవరించి మనకి 2 పొరలు ఉంటాయి. సో ఇక్కడ ఈ 2 పొరలు అనేటువంటివి గుండెను ఆవరిస్తూ ప్రొటెక్షన్ గా ఉండేటువంటివి. సో వెలుపలగా ఉండేటువంటి పొరను తంతుయుత హృదయావరణము అని అంటాం, లేదా దీన్ని మనము ఫైబ్రస్ పెరికార్డియం అని అంటాం. అండ్ లోపలగా ఉండేటువంటి పొరను మనము సీరస్ హృదయావరణము అని అంటాం, సీరస్ పెరికార్డియం అని అంటాం. సో తంతుయుత హృదయావరణం వెలుపలగా ఉంటుంది, అండ్ సీరస్ హృదయావరణం అనేటువంటిది హార్ట్ కొంచెం క్లోజ్ గా ఉంటుంది. అండ్ ఈ సీరస్ హృదయావరణం లోపల తిరిగి మళ్ళీ దీని 2 పార్ట్స్ అంటే 2 లేయర్స్ ఉంటాయి. ఈ 2 లేయర్స్ లోపల మనకి వెలుపలగా ఉండేటువంటి దాన్ని మనము కుడ్య స్తరము పెరైటల్ పెరికార్డియం అని చెప్పేసి అంటాం. అండ్ లోపలగా ఉండేటువంటి దాన్ని మనము అంతరాంగ స్తరము. సో ఇక్కడ పెరికార్డియం ని ఆవరిస్తూ ఉండేటువంటిది మనకి కుడ్యస్తరము వెలుపలగా ఉండేటువంటిది, అండ్ లోపలగా ఉండేటువంటి దాన్ని అంతరాంగ స్తరము ఆర్ విసరల్ కార్డియం అని అంటాం. సార్ ఇంతకీ గుండె మనకి శరీరం లోపల ఎక్కడ మరి ఉంటుంది సార్? గుండె అనేటువంటిది మనకి ఉరో పంజరం లోపల చెస్ట్ రీజన్ లోపల మనకి ఊపిరితిత్తులకు మధ్య భాగం లోపల కుహరం, ఆ కుహరాన్ని ఏమంటాం మన మీడియాస్టీనం అని అంటాం. సో ఈ మీడియాస్టీనం లోపల హార్ట్ అనేటువంటిది ఒక పిడికిలి పరిమాణం లోపల ఉండి సో కొంచెము పూర్వాంత భాగం అనేటువంటిది ఎడమ వైపు వంగి ఉంటుంది. సో ఇది మనకి ఎంసెట్ అండ్ నీట్ బిట్స్ అడుగుతూ ఉంటాడు, గుండె ఎక్కడ మరి ఉంటుంది? మీడియాస్టీనం, ఊపిరితిత్తులకు మధ్య భాగం లోపల కుహరము, దాన్ని మీడియాస్టీనం అంటాం. అది మనకి కొంచెం ఎడమ వైపు వంగి ఉంటుంది. సో ఇక్కడ ఇది ఒక సెన్సిటివ్ ఆర్గాన్, సో సున్నితమైనటువంటి అవయవం. సో ఈ సున్నిత అవయవం అనేటువంటి మనకి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ కొన్ని లేయర్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏంటినా ఫస్ట్ వన్ వెలుపలగా ఉండేటువంటి తంతుయుత హృదయావరణం ఆర్ ఫైబ్రస్ పెరికార్డియం అని చెప్పేసి అంటాం. లోపలగా ఉండేటువంటి దాన్ని సీరస్ హృదయావరణం అని అంటాం. సో ఈ సీరస్ హృదయావరణం లోపల మళ్ళీ తిరిగి 2 లేయర్స్ గా ఉంటుంది. ఫస్ట్ వన్ దాన్ని మనం పెరైటల్ మెంబ్రేన్ లేదా కుడ్యస్తరము అని అంటాం. అండ్ లోపలగా ఉండేటువంటి మరొక స్తరాన్ని అంతరాంగ స్తరము ఆర్ విసరల్ పెరికార్డియం అని అంటాం. సో దీంట్లో ఈ మెంబ్రేన్స్ లోపల కుడ్యస్తరము అంతరాంగ స్తరము మధ్య భాగం లోపల మనకి ఏమి ఉంటుందా? మనకి హృదయావరణ ద్రవము ఆర్ పెరికార్డియల్ ఫ్లూయిడ్స్ అని అంటాం, కార్డిక్ ఫ్లూయిడ్స్. సో అంటే ఈ కార్డిక్ ఫ్లూయిడ్స్ అనేటువంటి ద్రవాలు ఉండడం ద్వారా సో గుండెకి మనకి ఏదన్నా గాయాలైనప్పుడు దీనికి
తగలకుండా ప్రొటెక్షన్ గా ఉంచుతాయి ఈ లేయర్స్ అనేటువంటివి. సో రైట్. సో దీంట్లో మనకి ముఖ్యంగా కూడా గుండె నిర్మాణం లోపల ఈ యొక్క వెలుపల భాగంగా ప్రొటెక్షన్ గా ఉండేటువంటిది. నెక్స్ట్ మనం గుండె గోడల లోపల చూద్దాం ఇది. సో ఇప్పటి వరకు గుండె యొక్క బయట భాగం. నెక్స్ట్ గుండె లోపలి భాగం లోపల ఈ యొక్క భాగం లోపల 3 లేయర్స్ ఉంటాయి అన్నమాట. గుండెని యొక్క ప్రొటెక్ట్ చేస్తూ 3 లేయర్స్ ఉంటాయి. సో ఇక్కడ వెలుపలగా ఉండేటువంటి పొరను మనము ఎపికార్డియం అని అంటాం. ఓకే. అండ్ రెండవ పొరను మనము మయోకార్డియం అని చెప్పేసి అంటాం. అండ్ లోపలగా ఉండేటువంటి పొరను మనము ఎండోకార్డియం. సో దీంట్లో మనకి గుండె గోడల లోపల 3 స్తరాలతో నిర్మించబడుతుంది. దాన్ని మనం వెలుపలి భాగాన్ని వెలుపలి లేయర్ వచ్చేసి ఎపికార్డియం అండ్ మయోకార్డియం అండ్ ఎండోకార్డియం. సో మీకు ఇక్కడ ఎంసెట్ అండ్ నీట్ పరంగా కూడా ఒకటి అడుగుతాడు. సో మనకి హృదయ కండరాలు ఫస్ట్ ఇయర్ లోపల చదువుకున్నారన్న మీరు ఎక్కడ జంతు దేహ నిర్మాణము. సో దాని లోపల సెల్స్ లోపల తీసుకున్నట్టయితే మనకు మజిల్స్ 3 టైప్స్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి. సో వన్ ఈజ్ ద మనకి రేఖిత కండరాలు ఆర్ స్ట్రైటెడ్ మజిల్స్ అని అంటాం. నెక్స్ట్ నునుపు కండరాలు లేదా స్మూత్ మజిల్స్ అని అంటాం. నెక్స్ట్ కార్డియాక్ మజిల్స్ హృదయ కండరాలు. సో ఈ హృదయ కండరాలు ఓన్లీ మనకి ఎక్కడ లొకేట్ అయిపోయినా హృదయం యొక్క గోడల లోపల ఆ దాని లోపల మనకి ఎస్పెషల్లీ లొకేటెడ్ ఇన్ ద మిడిల్ లేయర్. దీన్ని మనము మయోకార్డియం, తెలుగు లోపల కూడా మయోకార్డియం అని అంటాం మనం. సో దీని లోపల మనకి హృదయ కండరాలు. సో ఈ హృదయ కండరాలు కంటిన్యూస్ గా కూడా పనిచేస్తూ ఉంటాయి. సో ఒకసారి రెస్ట్ తీసుకో. సో అందు గురించే గుండెని మనము పల్సేటింగ్ ఆర్గాన్ లేదా నిరంతరము స్పందించేటువంటి అవయవము అని అంటాం. సో ఇక్కడ దీంట్లో మనకి ఎపికార్డియం అండ్ ఎండోకార్డియం లోపలగా ఉండేటువంటి పొరల లోపల మనకి శల్కల ఉపకల కణాలు అనేటువంటి నిర్మితం అవుతుంది. బట్ ఓన్లీ మయోకార్డియం మిడిల్ లేయర్ లోపల మాత్రం మనకు మధ్యస్థ పొర లోపల మాత్రము హృదయ కండరాలు అనేటువంటి వాటితోని నిర్మించబడుతుంది. సో ఇది మనకి గుండె యొక్క వెలుపలి భాగం మరియు గుండె యొక్క లోపలి స్థలం లోపల ఉండేటువంటి మనకి మెంబ్రేన్స్. నెక్స్ట్ దీని తర్వాత మనం ఇప్పుడు దేని గురించి చదువుకుందాం నాన్న? గుండె యొక్క బాహ్య నిర్మాణం. సో ఇక్కడ గుండె బాహ్య నిర్మాణం లోపల తీసుకునేటప్పుడు పై 2 గదులను ఏమంటారు నాన్న మనకు? కర్ణికలు ఆర్ ఏట్రికిల్స్ అని. ఓకే. సో అండ్ కింది 2 గదులను ఏమంటారు నాన్న మనకి? జఠరికలు ఆర్ వెంట్రికిల్స్ అని అంటాం. 2 ఆరికిల్స్ అండ్ 2 వెంట్రికిల్స్. సో ఇక్కడ 2 కర్ణికలు. సో ఇక్కడ రైట్ సైడ్ మనకు కుడి వైపున ఉండేటువంటి దాన్ని కుడి కర్ణిక ఆర్ రైట్ ఏట్రియం అని అంటాం. సో ఎడమ వైపు ఉన్నట్టయితే సో దీన్ని మనము ఎడమ కర్ణిక ఆర్ లేదా దీన్ని మనం లెఫ్ట్ ఏట్రియం అని అంటాం. నెక్స్ట్ సో కింద భాగం లోపల కొంచెం గదులు అనేటువంటివి మందంగా ఉంటాయి, జఠరికలు అనేటువంటివి. సో ఈ జఠరికలు అనేటువంటి సేమ్ రైట్ సైడ్ కుడి వైపున ఉన్నట్టయితే దీన్ని మనము కుడి జఠరిక అని అంటాం. ఎడమ వైపు ఉన్నట్టయితే దీన్ని మనము ఎడమ జఠరిక ఆర్ లెఫ్ట్ వెంట్రికిల్ అని అంటాం. సో రైట్ అన్న. సో ఈ కర్ణికలను గురించి మనం చూసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కర్ణికలను జఠరికలను వేరు చేస్తూ మనకి మధ్య భాగం లోపల ఒక గాడి లాంటి నిర్మాణం. సో ఒక సెప్టమ్, ఒక విభాజకం ఉంటుందనా. దీన్ని వచ్చేసి మనము కరోనరీ సల్కస్ అంటాం. సో ఈ కరోనరీ సల్కస్ అనేటువంటిది గుండె కర్ణికలను జఠరికలను వేరు చేస్తూ ఉండేటువంటి నిర్మాణం. సో నెక్స్ట్ మనం దేని గురించి చదవాలన్నాక గుండె యొక్క అంతర్నిర్మాణం అంటే లోపలి భాగం లోపల గుండె నిర్మాణం లోపల ఎలా ఉంటుంది. సో ఫస్ట్ యూ కెన్ స్టార్ట్ విత్ ఏంటినా మనము కర్ణికలు ఆర్ ఆరికిల్స్ తోని స్టార్ట్ చేద్దాం. సో కర్ణికలు అనేటువంటి మనకి చెప్పాను ఇంతకు ముందే, కుడి కర్ణిక మరియు ఎడమ కర్ణిక. సో రెండింటికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా సార్ అని అంటే ఎడమ కర్ణికతోని పోల్చుకున్నప్పుడు కుడి కర్ణిక అనేటువంటిది కొంచెం స్ట్రక్చర్ లోపల పెద్దగా ఉంటున్నాను డయాగ్రామ్ లోపల. సో దీని లోపల గోడలు అనేటువంటివి పలుచగా ఉంటాయి కర్ణిక లోపల. సో 2 కర్ణికలను వేరు చేస్తూ ఉండేటువంటి విభాజకాన్ని దీన్ని మనము కర్ణికాంతర విభాజకము అని అంటాం ఆర్ ఆరికిల్ సెప్టమ్ అని అంటాం. సో 2 కర్ణికలను వేరు చేస్తూ ఉండేటువంటి విభాజకాన్ని సెప్టమ్ ని మనం వచ్చేసి కర్ణిక విభాజక పటలం అని అంటాం.
సో దీంట్లో ఒకటి ఇన్సెట్ అండ్ నీటిక్స్ ఇంపార్టెంట్ ఒకటి నాన్న ఉంది. సో దీంట్లో మనకి పిండ దశ లోపల ఇక్కడ ఒక చిన్న రంధ్రం ఉంటున్నాను. సో ఈ రంధ్రాన్ని ఏమంటారు సార్ అంటే ఫోరామెన్ ఓవేల్. సో ఇక్కడ ఒక రంధ్రం ఉంటుంది. దేనికి మధ్య? రెండు కర్ణిక గోడల యొక్క మధ్య భాగం లోపల కర్ణికాంతర విభాజకానికి పిండ దశ లోపల ఒక చిన్న రంధ్రం ఉంటుంది. సో ఈ రంధ్రాన్ని మనం ఏమంటామన్నా ఫోరామెన్ ఓవేల్ అన్నాం. సో ఈ ఫోరామెన్ ఓవేల్ అనేటువంటిది శిశువు ఎప్పుడైతే జన్మిస్తాడో జన్మించిన తర్వాత మనకి లంగ్స్ అనేటువంటి ఫంక్షనింగ్ స్టేట్కి వస్తాయి. ఊపిరితిత్తులు పనిచేయడం ప్రారంభిస్తాయి. సో పనిచేయడం ప్రారంభించగానే ఈ ఫోరామెన్ ఓవేల్ అనేటువంటిది క్లోజ్ అయిపోయి ఇది ఎలా మారుతుందా మనకి ఫోసా ఓవాలిస్ అనేటువంటి దానిగా కన్వర్ట్ అవుతుంది. ఒక గర్తము, ఒక మనకి ఒక డాట్ లాగా మారిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఫోరామెన్ ఓవేల్ అనేటువంటిది శిశువు జన్మించిన తర్వాత క్లోజ్ అయిపోయి ఫోసా ఓవాలిస్ గా మారుతాయి. సో ఇక్కడ మీకు ఒక చిన్న మనం ఒక వాడి వింటా ఉంటాం. జనరల్గా చిన్న పిల్లలకి గుండెకి రంధ్రం పడ్డది, హోల్ అనేటువంటిది క్రియేట్ అయింది అని చెప్పేసి చిన్నపిల్ల వాళ్ళ లోపల ఈ టాపిక్ ఎక్కువ వింటూ ఉంటాం సినిమా లోపల చూసినప్పుడు కానీ మనకి. సో దీంట్లో ఈ గుండెకు రంధ్రం పడడం ఏంటిదన్నా, అందరికీ రంధ్రం ఉంటుంది. సో దాన్ని మనము ఫోరామెన్ ఓవేల్ అని అంటాం. బట్ జన్మించే సందర్భం లోపల అది క్లోజ్ అయిపోతుంది. సో క్లోజ్ అయిపోయిన తర్వాత అది మనకి ఫోసా ఓవాలిస్ గా కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ ఈ ఫోరామెన్ ఓవేల్ అనేటువంటి రంధ్రము ఫోసా ఓవాలిస్ గా కన్వర్ట్ కాకపోతే ఇక్కడ ఏమవుతుందని అక్కడ మనకి పేటెంట్ ఫోరామెన్ ఓవేల్ వాళ్ళని ఒక పేషెంట్స్ గా కన్సిడర్ చేస్తారు. సో వీళ్ళని పేటెంట్ ఫోరామెన్ ఓవేల్ అని అంటారు. సో అప్పుడు ఏం జరుగుతుందన్న మనకి దీని లోపల మనకి చెడు రక్తం, జనరల్ గా కూడా మన కర్ణికలను స్వీకరణ గలు అని అంటాం. రెండు కర్ణికలు అంతేనా, కుడి కర్ణిక అండ్ ఎడమ కర్ణిక రెండు కూడా ఏం చేస్తాయి, శరీరం లోపల ఉండేటువంటి రక్తాన్ని స్వీకరిస్తాయి. సో అంటే మనకు కాబట్టి వీటిని మనకు స్వీకరణ గదులు అని అంటాం. సో దీని లోపల మనకి డీఆక్సిజనేటెడ్ బ్లడ్, సో దీని లోపల ఆక్సిజన్ అనేటువంటిది ఉండదు. కాబట్టి దీన్ని మనం ఎలా కన్సిడర్ చేస్తామన్నా చెడు రక్తంగా కన్సిడర్ చేస్తాం. అదే ఎడమ కర్ణిక లోపల మనకి ప్రజెంట్ ఆఫ్ ఆక్సిజన్, సో ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆమ్లజని సహిత రక్తం. సో దీన్ని మనం ఎలా కన్సిడర్ చేస్తామన్నా మంచి రక్తంగా కన్సిడర్ చేస్తాం. అదే ఒకవేళ మనకి ఫోరామెన్ ఓవేల్ అనేటువంటిది ఫాసా ఓవాలిస్ గా కన్వర్ట్ కాకపోతే సో దీని లోపల చెడు రక్తం అనేటువంటిది మనకి చెడు రక్తం దేని లోపల ఎడమ రక్తం లోపలికి కలిసి రక్తము అనేటువంటిది మిక్స్ అయిపోతుంది, మిశ్రమ రక్తంగా మారుతుంది. సో ఇలాంటి సందర్భాల లోపల దీన్ని క్లోజ్ చేయకపోయినట్టయితే కొన్ని సందర్భాల లోపల మనకి డెత్ కేసెస్ కూడా రికార్డ్ అవుతాయి. క్లియర్? సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫోరామెన్ ఓవేల్ అండ్ ఫోసా ఓవాలిస్, ఏది మనకి కన్వర్ట్ కాకపోతే పేటెంట్ ఫోరామెన్ ఓవేల్ అన్నమాట. రైట్. సో ఇది మనకి కర్ణికలు. సో ఈ కర్ణికల లోపలికి తెరుచుకునేటువంటివి ఏమేమి తెరుచుకుంటానన్నా ఫస్ట్ మనం కుడి కర్ణిక గురించి చూద్దాం. సో కుడి కర్ణిక లోపలికి ముఖ్యంగా కూడా 3 సిరలు తెరుచుకుంటానన్నా. సో అంటే ఇవి రక్తాన్ని, చెడు రక్తాన్ని దేహం లోపల ఉండేటువంటి ఏర్పడ్డటువంటి చెడు రక్తాన్ని స్వీకరించి కుడి కర్ణిక లోపలికి తీసుకొస్తాయి. సో తీసుకొచ్చేటువంటి ఫస్ట్ పై భాగం లోపల ఉండేటువంటి దాన్ని మనము అదో బృహత్ శిర అని చెప్పేసి అంటున్నాము. అదో శిర. అండ్ శరీరము లోపల గుండె గోడల లోపల నుంచి ఇంతకుముందు చెప్పామన్నా ఇది మనకి మయోకార్డియం అని చెప్పేసి ఆ గుండె గోడల లోపల నుంచి ఏర్పడ్డటువంటి రక్తాన్ని మనము కరోనరీ కోటరము అని అంటాం. సో ఈ కరోనరీ కోటరం నుంచి కూడా చెడు రక్తం అనేటువంటిది కుడి కర్ణిక లోపలికి వస్తుంది. అండ్ కింద భాగం లోపల ఉండేటువంటి దాన్ని మనము నిమ్న బృహత్ శిర లేదా అదో బృహత్ శిర అని కూడా అంటాం. అదో అంటే కింద భాగం లోపల, కింద భాగం నుంచి అదో బృహత్ శిర అండ్ దేహం యొక్క పై భాగం లోపల నుంచి ఊర్ధ్వ మహాశిర. ఓకే, సారీ, ఊర్ధ్వ మహాశిర అనేటువంటిది మనకి దేహం యొక్క పై భాగం లోపల నుంచి బ్లడ్ తీసుకొస్తుంది. అండ్ గుండె గోడల లోపల ఉండేటువంటి కరోనరీ కోటరం,
సో అంటే మూడు సిరాలు ఎక్కడికి తెచ్చుకుంటారైనా మనకి కుడి కర్ణిక లోపల తెచ్చుకుంటాయి. సో దీని లోపల మనకి ఆక్సిజన్ ఉండదు, ఆమ్లజని రహిత రక్తం. సో అందు గురించి ఇక్కడ రక్తాన్ని మనం ఎలా కన్సిడర్ చేద్దామన్నా చెడు రక్తము అని అంటాం. రైట్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఎన్సెట్ అండ్ నీట్పిట్స్ ప్రకారంగా చూసుకున్నట్టయితే కరోనరీ కోటరము లోపలికి ఎక్కడైతే తెరుచుకుంటుందో, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కరోనరీ కోటర్ అనుకున్నాం. ఈ కరోనరీ కోటరం తెరుచుకునే దగ్గర ఒక కవాటం ఉంటుందన్న. ఈ కవాటాన్ని మనము థెబేషియస్ కవాటము అని అంటాం. థెబేషియస్ కవాటం. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎన్సెట్ అండ్ నీట్పిట్స్. ఎక్కడ తెరుచుకుంటుంది? కరోనరీ కోటరము కుడి కర్ణిక లోపలికి తెరుచుకునే దగ్గర ఒక వాల్, ఒక డోర్ లాంటి స్ట్రక్చర్ కవాటం ఉంటుంది. దీన్ని మనం థెబేషియస్ కవాటము అని అంటాం. నెక్స్ట్ మనకి అధో బృహత్శిర అంటే మనకి శరీర కింద భాగం లోపల నుంచి ఏర్పడ్డటువంటి అధో మహాశిర అనేటువంటిది లోపలికి తెరుచుకునే దగ్గర ఇక్కడ కూడా ఇంకొక కవాటం ఉంటుంది. ఈ కవాటాన్ని మనము ఏమంటారు నాన్న? మనకు వచ్చేసి యూస్టాచియన్ కవాటము. ఈ రెండు ఎన్సెట్ అండ్ నీట్పిట్స్ ఇంపార్టెంట్. ఒకటి థెబేషియస్ కవాటం ఏమో కరోనరీ కోటరము ఎక్కడైతే కుడి కర్ణిక లోపల తెరుచుకుంటుందో అక్కడ ఒక కవాటం ఉంటుంది. అధో మహాశిర ఎక్కడైతే కుడి కర్ణిక లోపలికి తెరుచుకుంటుందో అక్కడ ఉండేటువంటి కవాటాన్ని యూస్టాచియన్ కవాటము అని అంటాం. బట్ ఇంకొకటి మిగిలిపోయిందన్న, ఏంటిది? ఊర్ధ్వ మహాశిర. ఊర్ధ్వ మహాశిర లోపలికి తెచ్చుకునే దగ్గర మనకి ఇలాంటి కవాటాలు ఉండవు. ఇది ఇన్సెట్ అండ్ నీట్పిట్స్. థెబేషియస్ కవాటము కరోనరీ కోటరం దగ్గర తెచ్చుకునే దగ్గర ఏర్పడుతుంది. అండ్ యూస్టాచియన్ కవాటము నిమ్న మహాశిర అధోశిర కుడికర్ణిక లోపలికి తెచ్చుకునే దగ్గర రెండు కవాటాలు ఏర్పడతాయి. బట్ ఊర్ధ్వ మహాశిర కుడికర్ణిక లోపలికి తెచ్చుకునే దగ్గర కవాటాలు ఉండవు. రైట్. సో ఇప్పుడు మనకి చెడు రక్తం ఎక్కడికి వచ్చిందన్న? శరీర భాగాల లోపల నుంచి ఏర్పడేటువంటి చెడు రక్తము కుడికర్ణిక లోపలికి వచ్చింది. సో నౌ మనం ఎక్కడ చూద్దాం? ఇక ఎడమ కర్ణిక గురించి చూద్దాం. సో ఇక్కడ ఎడమ కర్ణిక లోపల మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆమ్లజని సహిత రక్తము ఎక్కడ నుంచి వస్తుందన్న? మనకి ఊపిరితిత్తుల నుంచి మనకి ఇక్కడ రెండు జతల, వీటిని మనము పుప్పుస సిరలు అని అంటాం. సో ఇక్కడ ఈ పుప్పుస సిరల ద్వారా ఇక్కడ చూడండి, పుప్పుస సిరలు ఎన్ని జతలు? రెండు జతలు. సో ఇటువైపు అంటే మనకి ఎడమ వైపు రెండు జతలు తెచ్చుకుంటాయి. దేని లోపలికి తెచ్చుకుంటాయి కదా? ఎడమ కర్ణిక లోపలికి తెచ్చుకుంటాయి. అండ్ మనకి కుడికి వైపు నుంచి వచ్చేటువంటి పురుష శిరలు ఈ నాలుగు కూడా రంధ్రాలు ఎడమ కర్ణిక లోపలికి తెచ్చుకుంటాయి. సో ఇక్కడ ఊపిరితిత్తుల నుంచి వస్తాయి కాబట్టి ఇక్కడ ఉండేటువంటి రక్తం అనేటువంటిది మనకి హ్యావింగ్ ఆఫ్ ఆక్సిజన్, ఆక్సిజన్ కలిగి ఉంది కాబట్టి ఆమ్లజని సహిత రక్తము అని అంటాం. దీన్ని మనం ఇంకొక రకంగా ఏమంటాం? మంచి రక్తము అని అంటాం. క్లియర్? సో ఇది మీకు కర్ణికల గురించి. సో ఇప్పుడు కర్ణికల నుంచి నెక్స్ట్ మనం ఎక్కడికి ఎంటర్ కావాలి? జఠరికలకు ఎంటర్ కావాలి. సో ఇక్కడ కర్ణికలకు జఠరికకు మధ్య ఉండేటువంటి విభాజకాన్ని కర్ణిక విభాజక పటలం, కర్ణిక జఠరిక విభాజక పటలము అని అంటాం మనం. సో కర్ణిక జఠరిక విభాజకము ఆర్ ఏరియో వెంట్రిక్యులర్ సెప్టమ్ అని అంటాం. సో ఏరియో వెంట్రిక్యులర్ సెప్టమ్ అంటే ఏంటిదన్నా? కర్ణికలను జఠరికలను వేరు చేస్తూ ఉండేటువంటి కోడ్. రైట్. సో ఈ కర్ణికలను జఠరికలను వేరు చేస్తూ ఉండేటప్పుడు మనకి కుడివైపు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఎడమ వైపు మనకి త్రిపత్ర, ఎడమ మన కుడివైపు తీసుకున్నట్టయితే మనకి మూడు కవాటాలు ఉంటాయి నాన్న. సో ఈ మూడు కవాటాలు మనము త్రిపత్ర కవాటము ఆర్ ట్రైక్యాప్సిడ్ అని కూడా. అదే ఎడమ వైపు మనకి ఎడమ కర్ణిక ఎడమ జఠరిక లోపలికి తెచ్చుకునే దగ్గర రెండే కవాటాలు ఉన్నాయి. సో ఈ రెండు కవాటాలను ద్విపత్ర కవాటము ఆ ఇంకొకటి మిట్రల్ వాల్వ్ అని కూడా అంటున్నాను. సో ఇది ఎన్సెట్ అండ్ నీట్పిట్స్ కి. సో ఇక్కడ త్రిపత్ర కవాటానికి ఒకటేనేముంది, ట్రైకాప్సిడ్ అని అంటాం. బట్ ద్విపత్ర రెండు పత్రాలనే కలిగి ఉంటాయి. సో దీన్ని మనం ఇంకొకటి మిట్రల్ కవాటం ఆర్ మిట్రల్ వాల్వ్ అని కూడా అంటాం. రైట్. సో దీంతో మనకి ఏం కంప్లీట్ అయిపోయినా కర్ణికల గురించి కథ ఎండింగ్. క్లియర్? నెక్స్ట్ మనం ఎక్కడికి వస్తున్నాం? మనము జఠరికలకు వస్తాం.
సో జఠరికలు అనేటువంటివి వీటి గోడలు మందంగా ఉంటాయి. దేంతో కంపేర్ చేసుకున్నప్పుడు మనకి కర్ణికలతో కంపేర్ చేసుకున్నప్పుడు జఠరిక గోడలు చాలా మందంగా ఉంటాయి. అండ్ కుడి కర్ణిక కంటే ఎడమ కర్ణిక గోడలు అనేటువంటివి ఇంకాస్త మందంగా ఉంటాయి. క్లియర్? ఇక్కడ మనకి కుడి జఠరికతో పోల్చుకున్నప్పుడు ఎడమ జఠరిక యొక్క గోడలు కాస్త మందంగా ఉంటాయి. రైట్. సో ఎప్పుడైతే మనకి ఈ కర్ణిక గోడల లోపలికి రెండు జఠరికలను వేరు చేస్తూ ఉండేటువంటి దాన్ని మనము జఠరిక విభాజకము అని అంటాం. సో లేదా వెంట్రిక్యులార్ సెప్టమ్. ఇక్కడ కర్ణికలను వేరు చేస్తూ కర్ణికాంతర విభాజకం. అదే రెండు జఠరికలను కుడి ఎడమ జఠరికలను రెండింటినీ వేరు చేస్తూ ఉండేటువంటి దాన్ని మనం జఠరిక విభాజకము లేదా వెంట్రిక్యులార్ సెప్టమ్ అని అంటాం. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి జఠరికల యొక్క కింద భాగం లోపల కొంచెం ఉబ్బెత్తు వంటి నిర్మాణాలు, గట్ల వంటి నిర్మాణాలు ఉంటాయి మన. సో ఈ గట్ల వంటి నిర్మాణాలను మనము కాలున్నే కార్నే, సో ఇవి ఒక రకమైనటువంటి కండరాలు. సో ఈ కాలున్నే కార్నే కండరాలు మనకి పొడవాటి కండరాలను ఏర్పరుస్తాయి. సో వీటిని మనము ప్యాపిల్లరీ కండరాలు అంటాం. సో ఈ ప్యాపిల్లరీ కండరాలు అనేటువంటివి దేంతో అటాచ్మెంట్ అవుతాయి? సో త్రిపత్ర అండ్ ద్విపత్ర రెండు కవాటాలతో ఉండేటువంటి వీటిని మనము ప్యాపిల్లరీ కండరాలు అని అంటాం. సో దీనిలో చూడండి, ఉబ్బెత్తుగా ఉండేటువంటి కండరాలను మనం కాలున్నే కార్నే అని అంటాం. వీటి నుంచి పొడవుగా శంఖాకారం లోపల ఏర్పడేటువంటి కండరాలను ప్యాపిల్లరీ కండరాలు అని అంటాం. ఇవి వేటితోని అటాచ్ అవుతాయి మనకి త్రిపత్ర ద్విపత్ర కవాటాలతో అటాచ్ చేయబడి. సో రైట్. సో ఎప్పుడైతే మనకి ఈ జఠరికల లోపల మధ్య భాగం లోపల మనకి స్నాయు రజ్జువులు అనేటువంటివి ఉంటాయి. సో ఈ స్నాయు రజ్జువులు అనేటువంటివి మొత్తం కూడా గుండె లోపల కండరాలుగా మొత్తం విభజించబడి ఉంటాయి. సో అంటే మొత్తం విస్తరించి జఠరికల యొక్క సంకోచానికి తోడ్పడతాయి. సో ఇది మనం ఎక్కడ చూద్దాము? గుండె పనిచేయ విధానం దగ్గర చూద్దాం. రైట్. సో నెక్స్ట్, సో దీని లోపల చూడండి, జఠరికల దగ్గర మనకి ఏమేమి ఉన్నాయన్నా, రైట్ సైడ్ వచ్చేసి మనకి త్రిపత్ర కవాటము, కుడి జఠరిక దగ్గర, ఎడమ జఠరికల దగ్గర తెచ్చుకునేటువంటిది ద్విపత్ర కవాటము. సో ఇక్కడ రెండింటి లోపల ఉబ్బెత్తు గట్ట వంటి నిర్మాణాలను మనము కాలున్నే కార్నే మనం. సో ఇవి పొడవాటి శంఖాకారపు కండరాలుగా ఏర్పడ్డాయి. వీటిని మనం ప్యాపిల్లరీ కండరాలు అన్నాం. ఇవి మనకి ద్విపత్ర అండ్ త్రిపత్ర కండరాలతో అటాచ్మెంట్ అయి ఉంటాయి. రైట్. సో ఇది మనకి జఠరికల గురించి. నెక్స్ట్ దీని తర్వాత మనం దేని గురించి చదవాలన్నా, మీకు నోడల్ టిష్యూస్ లేదా నోడల్ టిష్యూ లేదా వీటిని మనము కనుపు కణజాలం అని అంటున్నాం. నోడల్ టిష్యూ లేదా కనుపు కణజాలము. సో దీంట్లో రెండు రకాల కణుపులు ఉంటాయి. ఒకటి శిరా కర్ణిక కణుపు లేదా సైనోఏట్రియల్ నోడ్ SAN అని అంటాం. అండ్ సెకండ్ వన్ తీసుకున్నట్టయితే కర్ణిక జఠరిక కణుపు ఏటియో వెంట్రిక్యులార్ నోడ్ AVN. సో ఈ రెండు కణుపులు నోడ్స్ అనేటువంటివి ఎక్కడ ఉంటాయి? కుడి కర్ణిక దగ్గర ఉంటాయి. రైట్. సో ఇక్కడ కుడి కర్ణిక దగ్గర ఫస్ట్ వన్ మనము శిరా కర్ణిక కణుపు సైనోఏట్రియల్ నోడ్ గురించి చూద్దాం. సో శిరా కర్ణిక కణుపు అనేటువంటిది మనకి ఎక్కడ తెచ్చుకుంటున్నా, కుడి కర్ణిక కుడి పూర్వ భాగం వైపు. కుడి కర్ణిక మనకి ఎక్కడన్నా కుడి పూర్వ భాగం వైపు. ఎక్కడ? ఇది ఊర్ధ్వ మహాశిర దగ్గర తెరుచుకునే దగ్గర మనకి ఒక చిన్న కణుపు లాంటి నిర్మాణం ఉంటుందనా. సో ఈ భాగాన్ని శిరా కర్ణిక కణుపు లేదా దీన్ని పేస్ మేకర్ లేదా లయారంభకము అని అంటారు. సో దీంట్లో లయారంభకము చూడండి, లయ ఆరంభము అంటే గుండె ప్రతిస్పందన అనేటువంటిది స్టార్ట్ అవ్వడం అనేటువంటిది మనకు ఈ పాయింట్ నుంచే స్టార్ట్ అవుతున్నాడు. సో ఎంసెట్ అండ్ నీట్ బిట్స్ కి అడుగుతూ ఉంటాడు, మనకి గుండె ప్రతిస్పందనలు బాహ్య వాతావరణంతో
అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ విద్యుత్ విశ్లేషకాల రూపం లోపల శిరాకర్ణికా కణుపు నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి దీన్ని పేస్ మేకర్ ఆర్ లేదా శిరాకర్ణికా కణుపు ఆర్ సైనో ఏట్రియాల్ నోడ్ అండి. రైట్. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏంటిదన్నా కర్ణిక జఠరిక కణుపు ఆర్ లేదా ఏట్రియో వెంట్రిక్యులార్ నోడ్ ఏవిఎన్ అని కూడా అంటాం. ఇది ఎక్కడ ఉంటుందన్నా కుడి కర్ణిక వచ్చేసి కుడి దిగువ వైపు భాగం లోపల ఏం తెచ్చుకుంటుందని చెప్పానన్నా కరోనరీ కోటలను తెచ్చుకునే దగ్గర ఒక కణుపు ఉంటుంది. దీన్ని మనము ఏమంటామన్నా కర్ణిక జఠరిక కణుపు అని అంటాం. సో ఇంతకు ముందు శిరాకర్ణిక కణుపు ఏమో పూర్వ భాగం వైపు తెరుచుకుంటే కర్ణిక జఠరిక కణుపు ఎడమ భాగం వైపు కింది భాగం వైపు తెరుచుకుంటుంది. కరోనరీ కోటర్ తెరుచుకునే దగ్గర మనకి ఒక కణుపు ఉంటుంది. దీన్ని కర్ణిక జఠరిక కణుపు. సో ఎప్పుడైతే మనకి పేస్ మేకర్ లయారంభకం నుంచి హృదయ స్పందన స్టార్ట్ అయిందో నెక్స్ట్ పార్ట్ అయినటువంటి ఈ కర్ణిక జఠరిక కణుపు అనేటువంటిది టేకప్ చేసి నెక్స్ట్ ప్రతిస్పందనలు జఠరికలకు పాస్ చేస్తాయి. రైట్. సో దీంట్లో మనకి రెండు కణుపులు శిలాకర్ణిక కణుపు నెక్స్ట్ కర్ణిక జఠరిక కణుపు. అండ్ థర్డ్ వన్ తీసుకున్నట్టయితే మనకి ధమనీ చాపాలు. సో దీంట్లో ఫైనల్ వన్ వచ్చేసి ధమనీ చాపాలు అని చెప్పేసి సో ఆర్చ్. సో ఇక్కడ మెయిన్ గా కూడా వచ్చేసి మనకి టూ టైప్స్ ఆఫ్ ఆర్చ్ ఉంటాయన్నా. ఒకటి వచ్చేసి మనకు వన్ వచ్చేసి ఆర్టా ఆర్ సెకండ్ వన్ వచ్చేసి మనకి పల్మోనరీ ఆర్చ్. సో దీంట్లో ఎరోటిక్ ఆర్చ్ లేకపోయినట్టయితే దీన్ని మనము మహాధమని అని కూడా అంటున్నాం. రెండోది వచ్చేసి పల్మోనరీ ఆర్చ్ లేకపోయినట్టయితే దీన్ని మనము పుపుస సిరా అని అంటాం. రెండు. సో దీంట్లో మనకి ఫస్ట్ వన్ తీసుకున్నట్టయితే కుడి భాగం దగ్గర తీసుకున్నాం. కుడి భాగం దగ్గర ఉండేటువంటి దాన్ని మనం పుపుస సిరా అని అంటాం. సో ఎక్కడి నుంచి వస్తుందన్నా ఇక్కడ నెక్స్ట్ జఠరికలకు వద్దాం. జఠరిక యొక్క ఎడమ వైపు పూర్వ భాగం వైపు మనకి ఇక్కడ బయలుదేరేటువంటి రక్తనాళాన్ని సో దీన్ని మనము పుపుస సిరాలు అని అంటాం. సో ఇక్కడ పుపుస సిరా అనేటువంటిది ఎడమ వైపుకు ఒకవైపు బయలుదేరుతుంది అండ్ ఇంకొకటి వచ్చేసి కుడి వైపుకు రెండు వైపులో కూడా బయలుదేరుతుంది. ఏం బయలుదేరుతుందన్నా ఏం తీసుకెళ్తుంది? కుడి కర్ణిక నుంచి చెడు రక్తము ఎక్కడికి వస్తుందన్నా చెడు రక్తము కుడి జఠరికలకు వస్తుంది. సో ఎప్పుడైతే మనకి ఈ త్రిపత్ర ద్విపత్ర కవాటాలు మూసుకుంటాయో అప్పుడు మనకి ఈ పుపుస శిర కుడి జఠరిక లోపల ఎడమ పూర్వ భాగం వైపు ఉండేటువంటి పుపుస శిర తెరుచుకోవడం ద్వారా ఈ చెడు రక్తం అనేటువంటిది మనకి బయలుదేరుతుంది. సో ఎక్కడికి పోవాలన్నా పుపుస అంటే మనకి పల్మోనరీ. ఎక్కడికి పోవాలి? లంగ్స్ ఊపిరితిత్తులకు. వై? బికాస్ డీఆక్సిజనేటెడ్ ఆక్సిజన్ రహిత రక్తం అక్కడ ఎక్కడ ప్యూరిఫై కావాలి? లంగ్స్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మనకి కార్బన్ డైఆక్సైడ్ ని అక్కడ రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ మన తర్వాత ఆక్సిజన్ ని టేకప్ చేస్తుంది. కాబట్టి మనకి ఈ చెడు రక్తం అనేటువంటిది లంగ్స్ కు తీసుకుపోయేటువంటి వాటిని పుపుస శిరాలు అన్నారు. సో నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే ఏరోటిక్ ఆర్ట్ లేకపోయినట్టయితే మనం దీన్ని మహాధమని అని కూడా అనొచ్చు లేదా సిస్టమిక్ ఆర్ట్ అని కూడా అనొచ్చు. సో ఇది ఎక్కడ ఉంటుంది మనకి ఎడమ జఠరిక దగ్గర. ఎడమ జఠరిక నుంచి బయలుదేరేటువంటి భాగాన్ని ఇక్కడ ఏ రక్తం అని చెప్పాము మనము? మంచి రక్తం. సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడికి వెళ్ళాలి? శరీరం లోపల ఉండేటువంటి అన్ని భాగాలకు సప్లై కావాలి. సో సప్లై కావాలంటే మనకి ఇక్కడ దేని ద్వారా సప్లై అవుతుందన్నా మంచి రక్తం అనేటువంటిది ఆర్ట లేదా దీన్ని మనం తెలుగు లోపల మహాధమని అని అంటాం. సో మంచి రక్తం అనేటువంటిది మహాధమని ద్వారా దేహం లోపల ఇక్కడ చూడన్నా ఇన్సెక్ట్ అండ్ నీట్ బిట్స్ ఇంపార్టెంట్. ఈ ధమని మహాధమని అనేటువంటిది ఆర్ట అనేటువంటిది మనకు ఎడమ వైపు తిరుగుతుంది కాబట్టి దీన్ని మనము ఎడమ మహాధమని చాపం అని అంటాం. అదే బర్డ్స్ లోపల ఏవ్స్ లోపల తీసుకున్నట్టయితే ఈ ఏరోటిక్ ఆర్క్ అనేటువంటిది మనకి రైట్ సైడ్ కుడి వైపు వంగి ఉంటుంది. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. అదే క్షీరదాల లోపల మానవుల లోపల తీసుకున్నట్టయితే ధమని అనేటువంటి మహాధమని ఎడమ వైపు వంగి ఉంటుంది కాబట్టి ఎడమ మహాధమని చాపము అని అంటారు.
సో రెండు, ఒకటి ఎరోటిక్ ఆర్చ్ మహాధమని అండ్ రెండోది వచ్చేసి కుకుస శిరలు. అండ్ ఇంకొకటి ఎంసెట్ అండ్ నీట్ బిట్ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇంకొకటి ఉంటుందన్న, ఇక్కడ మహాధమనికి అండ్ కుకుస ధమని రెండింటికి మధ్య మనకి ఒక కలుపు కణజాలం లాగా ఉంటుందన్న. సో దీన్ని మనము లిగమెంట్ ఆర్టీరియోజం, లిగమెంట్ ఆర్టీరియోజం. సో ఇది ఒక లిగమెంట్ ఆర్టీరియోజం అనేటువంటి ప్రౌఢ దశలో ఉంటుంది. ఇదే మనకి పిండ దశ లోపల ఉండేటువంటి డక్టస్ ఆర్టీరియోసస్ యొక్క అవశేష అవయవం. సో ఎంసెట్ అండ్ నీట్ బిట్స్ అడుగుతూ ఉంటాడు లిగమెంట్ ఆర్టీరియోసస్, డక్టస్ ఆర్టీరియోజం. సో దీంట్లో కూడా మనకి రెండింటికి మధ్య, దేనికి రెండింటికి మధ్య, మహాధమని ఎర్టాకి అండ్ పల్మోనరీ ఆర్చ్. సో ఈ రెండింటికి మధ్య కనెక్టింగ్, రెండింటికి మధ్య భాగం లోపల ఉండేటువంటి దాన్ని లిగమెంట్ ఆర్టీరియోజం అని అంటారు. సో ఇది పిండ దశ లోపల ఉండేటువంటి డక్టస్ ఆర్టీరియోసస్ కి యొక్క అవశేషాలు. సో దిస్ ఇస్ ద ఎండింగ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ స్ట్రక్చర్. సో నెక్స్ట్ క్లాస్ లోపల మనము ఏంటన్నా వర్కింగ్ ఆఫ్ హార్ట్, గుండె యొక్క పనిచేయ విధానం గురించి చూద్దాం.